ఆరాధనకు సహాయకరంగా సమూయేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దావీదు స్తుతి కీర్తన అని వ్రాయబడి ఉంది. ఈ కీర్తన దావీదు స్తుతి కీర్తన. దావీదు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనము చూడగలుగుతాం. మొదటి నుండి 51 వరకు, 18వ కీర్తన మొదటి నుంచి 50 వరకు, ఈ 2 కీర్తనలు ఒకే మాటలే కనిపిస్తాయి. ఈ 2 కీర్తనలో ఒకటే మాటలు మనకు కనిపిస్తాయి. అందుని బట్టి దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాడు. ఆయన గొప్పతనం ఏమిటో దాన్ని వివరించినట్టుగా మనం చూస్తాం. విశేషించి దావీదు అని ఈయన సౌలు చేతిలో కొంతకాలము ఉన్నాడు. ఆ సంగతి మనం ఎరుగుదము. అయితే దేవుడు సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించాడు. సౌలేమో దావీదును చంపాలి అని, శత్రువులేమో దావీదును చంపాలి అని ప్రయత్నం చేశారు. అయితే దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించుకుంటూ వచ్చాడు, విడిపించుకుంటూ వచ్చినాడు. అందును బట్టి దావీదు దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగా అన్నాడు. 2వ వచనాన్ని మనము చూడగా, నా శైలము అని అన్నాడు. దేవుడు నా శైలం, లేదా యెహోవా నా శైలం అంటే పర్వతము లేదా కొండ అని అర్థం. దేవుడు నాకు పర్వతములాగా ఉన్నాడు, దేవుడు నాకు కొండలాగా ఉన్నాడు అని దానికి అర్థంగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. 2వదిగా ఇలా అన్నాడు, నా కోట అని అన్నాడు. నా కోట అంటే నా దుర్గము అని అర్థం. నా కోట అంటే నా దుర్గము అని అర్థంగా బైబిల్లో మనము చూస్తాం. 3వదిగా ఇలాగూ అన్నాడు, నా రక్షకుడు అన్నాడు. యెహోవా నా రక్షకుడు అన్నాడు. నా రక్షకుడు అంటే మరి నా దేవుడు అని, రక్షకుడు అనగా యేసుక్రీస్తు అని అర్థం. అవునా? యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా యేసు అనేది మనకు బైబిలే జ్ఞాపకము చేస్తూ ఉంది. మత్తయి సువార్త 1:21లో ఆ మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. 4వదిగా ఇలాగ అన్నాడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అన్నాడు. నా దుర్గము, నేను ఆయనను
ఆశ్రయించుదును అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నాకు రక్ష ఆశ్రయము అని దేవుడే అని అర్థం అన్నమాట. ఇదల్లా నాకు రక్ష ఆయనే, నాకు ఆశ్రయము గుడక, ఆశ్రయ దుర్గము గుడక ఆయనే అని ఆ మాటకు అర్థంగా బైబిల్ జ్ఞాపకము చేస్తుంది. ఇక 5వదిగా మనము ఆలోచన చేస్తే ఇలాగూ అన్నాడు, నా కేడము, నా రక్షణ శృంగము అని అన్నాడనమాట. నా కేడము అనే మాట వ్రాయబడి ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా ఏమిటి ఆయన కేడము? కేడం అంటే ఏమిటి అంటే బైబిల్లో చెప్తున్న మాట చూడండి. మనము ఇది ఎక్కడ రాయబడింది? సమూయేలు 2వ గ్రంథంలోని 22వ అధ్యాయం 31వ వచనంలో, 31వ వచనం చూడండి ఒకసారి. 31వ వచనంలో ఇలాగ వాక్యం చెబుతుంది, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, ఆయన శరణజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. ఆయన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము అనే మాట రాయబడి ఉంది. కేడము అంటే మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. 115వ కీర్తన 11వ చరణంలో, 115వ కీర్తన 11వ చరణం కూడా చదవాలి. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము అనే మాట రాయబడింది. వారికి కేడము అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం కూడా మనకు చెప్తున్న మాట, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ 3 లేదా ఈ 4 వచనాలలో యెహోవా నా కేడము అనే మాట కనిపిస్తుంది. నా కేడము అనగా అది డాలు అని, లేదా శత్రువు మన మీద బాణం వేసినప్పుడు ఏ విధంగా ఒక డాలును, ఒక ఖడ్గాన్ని మనం ఏ విధంగా అడ్డు పెడతామో దాన్ని కేడము అని అంటారు. అయితే దేవుడే మనకు కేడము అంటే మన మీదకి శత్రువు రాకుండా మన ముందు నిలిచేది ఎవరంటే దేవుడే. శత్రువు బాణాలు విడిచినప్పుడు దేవుణ్ణి దాటి ఇతరికి రావాలి. కాబట్టి దేవుడు వాటిని దాటనీయడు. దేవుడే తన పిల్లలకు కేడముగా, డాలుగా ఉండి ఆయన కాపాడేవాడు అనే సంగతి మనకు అర్థమైన విషయం. వినాలి బాగా, మీరు దిక్కులు చూడొద్దు. వాక్యం చెప్తున్న మాట, నా కేడం ఆయన అంటే దేవుడే నా కేడం అనేది మనకు అర్థమైన విషయం. ఇక 6వది మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తున్న మాట, నా రక్షణ శృంగము అని వ్రాయబడి ఉంది. దేవుడే నా రక్షణ శృంగము అనే మాట ఉంది. అంటే నా రక్షణ యొక్క కొమ్ము అందరికి అర్థం. నా రక్షణ యొక్క కొమ్ము, నా ఎత్తైన కోట అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా నా రక్షణ యొక్క కొమ్ము అనేది అర్థమవుతుంది. అనగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి బూరలు వదేటువంటి వాళ్ళు ఆ దినాల్లో, ఆ బూరలు ఏమంటే కొమ్ములే, ఎద్దుల కొమ్ములు కదా, తీసుకొని వాళ్ళు వదేవాళ్ళు. దాన్ని ఇట్లా అంటారనమాట, నా రక్షణ శృంగము అనేది. రక్షించడానికి దేవుడు శృంగముగా ఆయన ఉన్నాడు అనేది ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. 7వదిగా వాక్యం చెప్తున్న మాట, దావీదు అన్నాడు, నా ఉన్నత దుర్గము అన్నాడు. యెహోవా నా ఉన్నత దుర్గము అన్నాడు. అంటే నా రక్షణ స్థానము, లేదా నేను రక్షింపబడే స్థలము అని అర్థం. నేను రక్షించబడే స్థలం. నా ఉన్నత దుర్గం అంటే నేను రక్షించబడే స్థలము ఆయన సన్నిధి అని దావీదు పలికినట్టుగా
దేవుని వాక్యము చెబుతుంది. లేదా నా రక్షణ స్థలం, నా రక్షణ స్థలం అనేది కూడా వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది గుర్తుంచుకుందాం. తర్వాత 8వదిగా దావీదు భక్తుడు ఇలా అన్నాడనమాట, నా ఆశ్రయ స్థానము అన్నాడు. యెహోవా నా ఆశ్రయ స్థానము అని అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, నా ఆశ్రయ స్థానము అంటే వాక్యం చెప్తున్న మాట ఇలాగా మనము గుర్తుంచుకోవాలి. నన్ను రక్షించువాడు ఆయనే అనే మాట మనకు ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన రక్షణ స్థలముగా ఆయన తన కుమారుణ్ణి రక్షించేటువంటి రక్షకుడుగా ఆయన ఉన్నాడు అనేది ఇందులో మనం చూడగలుగుతాం. ఇక 9వదిగా మనం ఆలోచన చేస్తే ఇలా ఉంది, నా రక్షకుడు అన్నాడు. అంటే ఆయనే నాకు రక్షకుడు అన్నాడు. అవునా? ఆయనే నాకు రక్షకుడు అన్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి లేదా పాపము మరియు మరణము నుండి తనను తాను రక్షించుకోలేని వాడు అనే సంగతి కనిపిస్తుంది. వాస్తవమే, మనకై మనము ఏమాత్రము రక్షించుకోలేము. అయితే యేసుక్రీస్తు మాత్రమే తనను రక్షించగలడని, ఆయనే తన రక్షకుడని నమ్మడమే అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోలేము. అయితే దేవుడే రక్షకుడుగా ఉండి ఆయన తన పిల్లలను రక్షిస్తాడు అన్నది మనకు అర్థమైంది. ఈ విషయాలన్నీ బట్టి మనం చూడగా ఇలాగా దావీదు పలుకుతున్న మాట మనము చదువుకోవాలి. రండి, 1వ వచనంలో ఇలా రాయబడింది. చివరిలో మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవాను స్తోత్రించెను అన్న మాట ఉంది కదా. అతడు యెహోవాను స్తోత్రించెను, లేదా దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అనే మాట కనిపిస్తుంది. దేవుని స్తోత్రించడానికి ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన మనకు దేవుడు, ఆయనే సమస్తము. మనం బతకాలన్నా ఆయనే, మనం ఈ లోకం విడవాలన్నా కూడా ఆయనే. అన్ని విషయాల్లో తోడై ఉండి నడిపించువాడు ఆయనే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము స్తుతించబద్దులమై ఉన్నాము అనే సంగతి గుర్తుంచుకుందాం. ఒక మాట చూడండి, వాక్యములు రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము వచనము 11 మనం చూడాలి. 11వ వచనంలో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆశుండయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అన్నమాట ఉంది. ఇక్కడ 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధించిన విధం, దేవుణ్ణి స్తుతించిన విధం, ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ వారు ప్రభువును స్తుతించినట్టుగా వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అక్కడ రాయబడిన మాట చూడండి, 5వ అధ్యాయము వచనం 12 రాయబడింది. 5:12 రాయబడిన మాట మనం చూడగా, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచు ఉండిరి అనే మాట రాయబడింది. ఇక్కడ కూడా మరి ఆ పెద్దలు అనే మాట మనకు వాక్యం చెబుతుంది. వారు ఏం చేశారంటే ప్రభువును వాళ్ళు స్తుతించినట్టుగా వాక్యం చెబుతుంది. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు స్తోత్రం పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచు ఉండిరి అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన అన్నిటికీ సరిపోయినవాడు, ఆయన ఆరాధనీయుడు,
ఆయన కీర్తనీయుడు అని దేవుని వాక్యమే గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయనను మనము ఈ మాటల చేత మనము గ్రహించిన వారమై ఉండి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.